ఇప్పుడు టైం 6:55 అయింది. రోడ్లు చూస్తుంటే ఖాళీగా ఉన్నాయి. రోడ్లు నావేనా అనిపించేటట్టున్నాయి. నేను మాత్రం ఫ్లవర్స్ కొనడానికి వచ్చా. మీకు చూపిస్తాను ఫ్లవర్స్ రేట్లు. ఇప్పుడు నేను టీవీఎస్ షోరూమ్ పక్కన బజాజ్ షోరూమ్ ఉంది. మధ్యలో పూలు ఉన్నాయి, పూల చెట్లు అమ్ముతున్నారు. ఒక 4 కొందాం అనుకుంటున్నా. దానికి పేర్లు కూడా చెప్తా, ఏం పేర్లు పెట్టబోతున్నాను రండి. అయింది మొత్తం 250 రూపాయలు బిల్లు చేశా. మా అమ్మ తగ్గియమంటే ఆమె తగ్గించింది, పెద్ద మనసు చేసుకొని. ఇంకా ఆడ మన యువ నాయకుడు రాజు కనపడుతున్నాడు, కాంగ్రెస్ లీడర్. ఇంకా అతన్ని కూడా చెప్దాం, అతన్ని కనపడుతున్నాడు, మళ్ళీ అతన్ని చూసి ఫీల్ అవుతాడు నన్ను తీయలేదు అని. ఇంకా దూరం నుంచే తీస్తున్నా. అతని యువ లీడర్. ఇప్పుడు ఇది మొత్తానికి ఇక్కడ పూలు కొనేసా. రకరకాల ఉన్నాయి పూలు. ఆమె నంద్యాల నుంచి ఇక్కడ వచ్చి అమ్ముతుంది. బజాజ్ షోరూమ్ పక్కన, టీవీఎస్ షోరూమ్ పక్కన. ఇంకా ఈ కలర్ మందారం చెట్టు పేరు సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఈ ఎర్ర కలర్ మందారం చెట్టు పేరు, పువ్వు పోయింది. ఈ చెట్టు పేరు వచ్చేసి ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఈ బొడ్డు మల్లె చెట్టు పేరు వచ్చేసి వ్యూవర్స్, యూట్యూబ్ వ్యూవర్స్ మరియు ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్. ఈ జాజిమల్లె చెట్టు పేరు వచ్చేసి నా మంచి కోరుకునే వాళ్ళు. మొత్తం 4 చెట్లు తీసుకున్నా. 2 జాజిమల్లె, ఒకటి కలర్ది, ఒకటి రెడ్ కలర్, ఒకటి బొడ్డు మల్లె, ఇంకొకటి జాజిమల్లె. 2 మందారం, ఒకటి జాజిమల్లె మరియు ఒకటి బొడ్డు మల్లె. పేర్లు కూడా పెట్టేశాం. బ్లెస్ మీ, ఆశీర్వదించండి. నా కాడికి నా సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువగా వచ్చి కలుస్తుంటారు. కలిసినప్పుడు వాళ్ళకు సాయంత్రం మనకు పొద్దుగాల కలుస్తారు, మధ్యాహ్నం కలుస్తారు, రాత్రి కలుస్తారు, ఈవినింగ్ కలుస్తారు. ఇట్లా కలుస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు బయట పోతుంటే పలకరిస్తారు, హాయ్ ఇట్లా పలకరించినప్పుడు వాళ్ళకి ఈ చాక్లెట్ తప్ప నేను ఏమి ఇవ్వలేకపోతున్నా. మీరు నా యూట్యూబ్ వీడియోస్ మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతే నేను మీకు పొద్దుగాల టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి ఏదన్నా ఇప్పించగలను. ప్రస్తుతానికి నా బడ్జెట్ ఇదే. ఎవరు వచ్చినా నేను దాదాపుగా ఇదే ఇస్తున్నా. ఎక్కువ మంది వస్తుంటారు. అందరికీ చాయ్ మనకు రోజు ఒక 20 మంది పలకరిస్తాడు రోడ్డు పైన, అక్కడ ఇక్కడ. కొంతమంది ఒక 5 మంది అట్లా షాప్కి వస్తుంటారు. ఈ మధ్యలో వాళ్ళకి తాపడానికి వెళ్తా, కానీ ఒకసారి తాపలేకపోతున్నా. నేనే చాయ్ లేక తాగుతుంటా. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. ఒకవేళ రాకపోయినా కూడా కొందరికి తాపుతున్నాను అని చెప్పుకోవచ్చు. మా చాయ్ బ్యాచ్ అని ఉంటుంది, వాళ్ళకి చాయ్ తాపుతున్నా. ఇంకెవరికైనా అప్పుడప్పుడు తాపడానికి పూర్తిగా అని చెప్పను. కానీ మీరు సపోర్ట్ చేస్తే, నా వీడియోస్ అన్నీ రోజు చూస్తూ ఉంటే నాకు పైసలు వచ్చే ఆస్కారం ఉంటుంది. వస్తాయని అనుకుంటున్నా. ఇప్పటికీ 43 రోజులు అయింది. అలానే వీడియోస్ చేస్తున్నా, మోటివేట్ చేసుకుంటున్నా, సబ్స్క్రైబులు పెంచుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. నేను ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నా. ప్రజలకు కూడా సేవ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. రేపు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది.
టికెట్లు ఈరోజే పెట్టడం జరిగింది ఆన్లైన్లో. డిస్ట్రిక్ట్ యాప్లో పెట్టారు. ఇంకా థియేటర్ నాకు దగ్గరనే అని ఇక్కడికి వచ్చి తీసుకున్నా. గోల్డ్ తీసుకున్నా. గోల్డ్ విష్ణు ప్రధాన పాత్రలో ఉన్నాడు. మోహన్ లాల్, ప్రభాస్, ఇంకా చాలామంది ఉన్నారు. రేపు మాట్లాడదాం. ఈరోజు టికెట్ దొరికింది. మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సిల్వర్, గోల్డ్, డైమండ్ అని కూడా. ఇలా కాదు, 100, 200, 300, 250, 100, 200, 250 టికెట్స్ ఉంటాయి. నేను 200 టికెట్ తీసుకున్నా ఇక ఎస్విఎస్ టాకీస్ దగ్గర. సినిమా ఎలా ఉంటుందని వేచి చూస్తున్నా. థ్యాంక్ యూ ఫ్యాన్స్, థ్యాంక్ యూ. హెయిర్ కటింగ్కి వెళ్ళా. మా షాప్ పక్కన కాదు, వేరే తాన్లా. చిన్నప్పటి నుంచి అక్కడనే చేయించుకుంటున్నా. ఎప్పుడు 200, 250, 250 పైన తీసుకునే అతని ఈరోజు 150 చెప్పాడు కటింగ్కి, గడ్డంకి. ఎందుకంటే కాంప్లెక్స్ ఓనర్ పక్కనే ఉన్నాడు. కటింగ్ నా పక్కనే చేయించుకుంటాడు, కటింగ్, గడ్డం. ఇంకా చేయించుకునేసరికి అతన్ని చూసి చెప్పినట్టున్నాడు 150 అని. వేరే అతను చెప్పాడు. వేరే అతను చెప్తే పక్కన అతను ఉండి నీకు తెలుసు కదా అని చెప్పినాడు. అంటే ఎక్కువ కొట్టామని ఇండైరెక్ట్గా మనకు తెలుస్తుంది. అదే 200 చెప్పినప్పుడు ఎక్కువ కొట్టించుకుంటారు. అదే 250 చెప్పినప్పుడు ఈ సెంటిమెంట్ డైలాగులు వేస్తారు. తెలుసు కదా ఇంక ఎంత కొడుతావు కొట్టు అని చెప్తారు. అట్లనే ఈరోజు 150 కొట్టాల్సింది 200 కొట్టాను. మీకు ఎక్కడైనా ఓనర్స్కి ఎక్కువ ఇవ్వడం, ఓనర్స్కి తక్కువ ఇవ్వడం చూసింటారు. కానీ ఓనర్ ఉన్నారని వేరే వాళ్ళకి తక్కువ ఇవ్వడం చూసారా? ఇలాంటివి జరుగుతున్నాయని మీకు చెప్దాము. ఇలా ఉంది పరిస్థితి అని చెప్తున్నా. మీకు ఒక బ్యూటిఫుల్ సీన్ చూపిద్దామని చూపిస్తాను. ఆవు పాలు తాగుతున్న దూడ. ర్యాలీ చేస్తుండ్రు. నో, నాట్ మీ బట్ యూ. కలెక్టర్ ఎవరు ముందర సార్ టీషర్ట్ వేసుకున్నారు. అవును సార్, ఆయన నా కలెక్టర్. జాతీయ సేవా పథకం, ప్రభుత్వ జూనియర్ కళాశాల. దక్షిణ తల్లిగడడం ఏదైనా కాపాడుదాం. మద్దతు వీరండి, దేశాన్ని కాపాడండి. దక్షిణ తల్లిగడడం డ్రగ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. అందుకోసం ర్యాలీ. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడ నుంచి లైనే వస్తుంది. వస్తున్నారు. వీడియో పెద్ద పెరిగిపోతుంది. కానీ
హాయ్. వస్తున్నారు అయిపోద్దనే లేదు. ఆ బోర్డు చూపియండి. ఎంత మంచిగా పెట్టినారు చూడండి. డ్రగ్స్ కిల్ స్టే చిల్, డ్రగ్స్ కిల్ స్టే చిల్. ఇవాళ లైన్ వస్తూనే ఉంది. అప్పటి నుంచి వీడియో పెరుగుతుంది కానీ లైన్ మాత్రం అవుతలేదు. డ్రగ్స్ తీసుకోకూడదని ర్యాలీ చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు ఉన్నట్టున్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటున్నా. ముందే బిజీలో ఉన్నారు. ఎక్కడ బుడ్డనా సార్ ఉన్నాడు. యూట్యూబ్లో పెడతా సార్. ఇది సంగతి.